అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి ఇట్లా చేసేసి खत्म बाय बाय टाटा गुड बाय गया నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా నువ్వు వచ్చినావా నా స్పీడ్ గా నేను కాదు చిన్న పిల్లల బండి అది నీకు అవసరమా బండి లైసెన్స్ చూపి మనోడా చెల్లి కొట్టుడు కాదు బాయ్, చిన్న బొరోడు అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు. కింద పడితే కూడా మీరు కొట్టిరంట అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా పడగొట్టినాం. ఇప్పుడు ఇసుకోపోరు కంప్లైంట్ అదే అన్న ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంట నడు పోదాం మళ్ళీ పోలీస్ స్టేషన్. అరే కింద పట్టేదాన్ని కూడా చూడలే అన్న యాక్సిడెంట్ అయినప్పుడు అంటే ఇద్దరిది తప్పు ఉంది, ఒక్కరిది కాదు ఇద్దరిది తప్పు ఉంది. కానీ వాళ్ళు బబ్బుగానికి కొట్టేసిరు అనమాట. అయితే కొట్టేసరికి వీళ్ళందరూ అంటే ఆ రోజు నెక్స్ట్ డేనే నాకు సర్జరీ అయినా నెక్స్ట్ డేనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. కొంచెం దమ్ము వస్తుంది. సో బబ్బుకు తెలియకుండా ఈ ప్రాంక్ ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు అది కూడా మస్తు చేసి మా మీద కాబట్టి ఇట్లా చేసేసి खत्म చూసుకోరా అన్న ఎట్లా వస్తావురా భయ్? నువ్వు వచ్చినావా నా ఫాస్ట్ గా నువ్వు వచ్చినావా నా స్పీడ్ గా నేను కాదు ఎట్లా నడిపిస్తుంది లోపల రప్పున వస్తాడు వాడు పోరాడు అవసరం వచ్చేసి ఇప్పుడు కింద పడ్డ పిల్లని లేపి కొడుతురేమన్నా వాడు కింద ఏమో అయినట్టు పెద్ద పడకపోతే ఏం చేస్తారు లైసెన్స్ అవసరం లేదు. అదే భయ్ నేను కొట్టిన ఆల్రెడీ జరుగు బండి పూరానికి ఇచ్చి బండి గుద్దించింది. బండి పూరానికి ఇచ్చింది मुझे मारो मारो मुझे मारो मारो చెప్పండి ఆయన ఏం చెప్తాడు. అప్పుడు నా గల్లీ నుంచి వచ్చేసిండు, మేము వస్తున్నాం గుద్దుండు, వాడు కింద పడ్డాడు. ఎందుకు కొడతావు బాయ్? చిన్న బొరోడు అని కొడితే ఎట్లుంటా? మనోడా చెల్లి ఎత్తుండు బాబు కుదిరారా వీడు ఉందంట బండి
ఏమంటుండు? అరే అన్న, ఎంత మాట్లాడారు మీరు? అదే భయ్, ఇట్లా మాట్లాడినావా? ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడినా ఇవ్వడు అంటావా? పోదాం, ఇప్పటిదాకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇద్దరు. ఇప్పుడు మాట్లాడు మళ్ళా. పిలుచుకో, ఫోన్ చేయి, పిలుచుకో. వెళ్ళిపోతావా? అరే కొట్టినా, కొడుతుండు అని కొట్టిండు బాబు అని. అవ్వ, నా బండి డ్యామేజ్ అయితే బండి చేపిస్తాము. వీడియోలో చూడాలి నీకు? కొట్టలేను. నువ్వు వచ్చి నువ్వేం చేసావు? నువ్వు వచ్చి రప్ప వాళ్ళు చెప్పింది నేను చెప్పేది ఈ ఏజ్ లో నేను వచ్చిన్నానే, ఈ ఏజ్ లో నేను వచ్చిన్నానే. మీరు ఏం చెప్పాలి? ఆయన కోపం వచ్చింది కదా, నాకు కూడా బండి డ్యామేజ్ అయింది, కోపం వచ్చింది. చూడు खत्म బండి డ్యామేజ్ అయితే మాట్లాడుకోవాలి. పద్ధతిగా మాట్లాడాలి. నేను కొడితే ఇప్పుడు కూడా అదే చేసావా? నువ్వు చిన్నోడు అని నువ్వు వచ్చిన మా మీదకి వేసినావు. అరే ఇళ్ళతోనేమో నడు పిఎస్కినాడనా సరే కొట్టుకుందాం అయితే. అన్న వీడియో ప్రూఫ్ ఉందా నా నడనా? అన్న పిఎస్కే నడు. నేను వాని మీద చేసిన అంటాను. నెక్స్ట్ నువ్వు వచ్చేసి మా ఇద్దరి మీద ఎట్లా వేసినావు? చెప్పి చేయలేపేస్తారు ఇద్దరు. బండి కింద ఉంటుంది, డ్యామేజ్ అయిపోయింది బ్రో. డ్యామేజ్ చేపిస్తాం. నెక్స్ట్ దెబ్బలు తింటాం. నెక్స్ట్ ఎవడు వచ్చి కొట్టిండు కదా? చెప్పేది బ్రో. జరగాను ఏడా ఏమైంది చూపి. మొత్తం పోయింది. ఏడా ఇప్పుడు ఎందుకు కొట్టాను? ఇప్పుడు కొట్టు పోయి, ఇప్పుడు కొట్టానా? ఇది మొత్తం ఇరిగిపోయింది బ్రో. खत्म ఇట్లా కొడతావా అని కంప్లైంట్ ఇప్పుడు ఇరిగింది బండి, ఇప్పుడు అయ్యి నడుమాల మళ్ళీ అది గుద్ది బండి అయిపించేసాం రేపు పొద్దుగాల తీసుకోపోయి కొట్టుడు కాదు పోయి చిన్న బొరోడు అని చెప్పుకోవాలా మీరు అని చెప్తా అవుతారు. కింద పడితే కూడా మీరు కొట్టిరంట అని మీరు ఇప్పుడు ఇరిగింది కదా, పడగొట్టినాం, ఇప్పుడు ఇచ్చుకోపోరు కంప్లైంట్. ఓడి మన ఓడి వచ్చినట్టు నువ్వు స్టార్టింగ్ పద్ధతి లేదన్న, నీకు పద్ధతి లేదు. ఉన్నాం కదా అని చెప్పి ఏం లేదు, నా బండి మొత్తం కొట్టాం కదా మా వాడిని. కొట్టినప్పుడు లేదు ఏం కాదు దానికి మీరు అని కొడితే ఎట్లా చేస్తామన్నా పద్ధతి, మీరు పద్ధతిగా ఉండుంటలే మీ కొత్త బండి వేపిస్తున్నాను. అర్థమైందా? ఎవరో ఇల్లే మీరు ఒక చిన్న పిల్లలు చేయలేపిరానే కదా, చిన్న పిల్లలు చేయలేపిరానే కదా. మొత్తం వీడియో మీరు ఎట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది దాంట్లో. ఆ బండికి డ్యామేజ్ అయింది, ఈ బండి డ్యామేజ్ ఎవరాలు పూసుకుని వెళ్ళిపోండి. ఎందుకు పోతామంటే తన్నినప్పుడు అనిపిలే వెళ్దాం పద అయితే. మీరు కొట్టకుండా మాట్లాడుకుంటే బాగుండు. నువ్వు ఎట్లా కొట్టావు అంటే మిమ్మల్ని కొట్టిన తర్వాత అప్పుడు పోలీసు బండి కూడా అట్లా అరే కొట్టేస్తున్నా
గుడ్డినే వాళ్ళ నా కొట్టింది మన బబ్బు అని కొడుతురు. ఎందుకు అన్న మొత్తం బండి డ్యామేజ్ చేసి కింద పడేసేసి బండి డ్యామేజ్ దీన్ని మీకు రౌతు పట్టుకొని ఎవరు నార్మల్ వాడు గుద్దేసిండు మేము కింద పడ్డాం మనోడు వెనక పడ్డాడు నేను ఒకటి ఇట్లా వేసిన నేను ఏమంటానా తినిపిస్తున్నావా దాపిస్తున్నావా నువ్వు కొట్టడానికి? అదే అన్న చెప్పానన్న బండి అన్నా, నీకు గుద్దేసి బండి ఇచ్చింది ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరికైనా చెప్పాలా? అది ఎంత మా అంటే తిప్పి కొడితే 200-300 ఉంటది. అది ఇచ్చే ప్రతి ఒక్కరు తప్పు చేస్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు బోర్డు మని గుంజి కొట్టేస్తా అంటే ఇగో నేను అది కింద పడ్డోళ్ళు లేపి కొట్టిండనా? కింద పడ్డోళ్ళు అయిపోయిందా అయిపోతుంది. అదే మాట్లాడుతుంది. అదే మాట్లాడుతురు పోయి నేను ఒకటి ఇట్లా వేసినా అంటే మళ్ళీ అన్న వచ్చి మా ఇద్దరు వేసేసి అంటే ఇదని కాదు, నువ్వు ఏడైనా ఉండని. ఇగో నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు మంచి అన్నాక ప్రతి ఒక్కసారి తప్పు అవుతుంది. నువ్వు ఇట్లా అయ్యంగానే నువ్వు అగ్రెసివ్ లో వచ్చేసి నువ్వు కొట్టేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు నీకు వాళ్ళు కొడితే ఎట్లా అనిపించింది? అదే అన్న నడు ఇప్పుడు పోదాం పోలీస్ స్టేషన్ అంటున్నావు అంట, నడు పోదాం మళ్ళీ పోలీస్ స్టేషన్. అరే కింద పడ్డాడని కూడా చూడలే అన్న. లేచి కనుకొని కొట్టేసిండు. మొత్తం రాసుకో. పిల్లని కొడతామంటే మిమ్మల్ని కొడతాం. ఏం చేస్తారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మొత్తం కూడా కొట్టిరు. వీళ్ళని కూడా సైలెంట్ అయిపోయారు ఇద్దరు చూసుకొని 10 మంది ఉన్నారు కాబట్టి అందుకే ఒక మాట చెప్తాను, ఎవరికైనా పిలుస్తా అంటే పిలుచుకో మళ్ళా. దానివల్ల ఇగో దాంట్లో కూడా ఏం కాదు. పోదాం దా పోలీస్ ఇప్పుడు చేపించే స్టార్టింగ్ ఇట్లా మాట్లాడాలా? స్టార్టింగ్ ఇట్లా మాట్లాడితే స్టార్టింగ్ ఇట్లా మాట్లాడితే మేము కూడా ఏం లేకపోతుండే. ఏమైనా యాక్సిడెంట్ అయితే వీళ్ళు తప్పు ఉందని చెప్పొచ్చు. వానికి రోడ్డు మీద నడపనీయం. అది ఆఫ్ రోడ్ బండి గల్లీలో నడుపుకుంటాడు. ఓకే అన్న లేపుకుంటా అట్లా ఇట్లా ఇష్టం వచ్చిన వీడియో ప్రూఫ్ ఉంది. లేపుకుంటూ వచ్చి చూడలేదు అంటానా నేను. నువ్వు ఎన్నైనా చూసుకో అన్న. ఇక్కడ ఏమైంది అది చెప్పు. అది అయిపోయింది. ఇప్పుడు చెప్పు ఇదేమైంది చెప్పు. లేపితే లేకపోతే గల్లీలో నడుపుతావు. నువ్వు కూడా స్పీడ్ రాలే. ఆయన వచ్చిండు. ఆయన టైరింగ్ లో ఉన్నాడు, నేను కాదు. ఇగో నేను ఏమంటున్నా, అది చేపిచ్చేస్తే ఒక పని అయిపోతుంది. నీ దారి నువ్వు వెళ్ళిపో, వాళ్ళ దారి నీ దారి వెళ్ళిపో. లేదు పోలీస్ స్టేషన్ పోదామని నువ్వు జిడ్డు మీద ఉన్నావు అంటే ఆడ పోయినా ఏం కాదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు ఏంటంటే వాడు గుద్దినప్పుడు నువ్వు తీసుకో, అది ప్రూఫ్ ఉంటది, మాట్లాడతారు. అర్థమైందా? గట్టి గట్టిగా ఒరుతురు అది ఇది అని చెప్పి చెప్తురు. తాకిందా నీకు ఏదో ఒక రోజు బ్రేకులు ఫెయిల్ అవుతాయి, నువ్వు పోయి గుద్దేసి ఎట్లుంటది? అవుతుందా కాదా? అవుతుంది. అంత ఆలోచించావా? ఆ బండి చేపిస్తారులే. పొద్దున మాట్లాడతా అంటే ఏం మాట్లాడతా? 10 మంది 10 కాదు 20 మందికి తీసుకురా. ఇక్కడ ఏం కాదు. నువ్వు చేసిన తప్పు ఏంది తెలుసా? తప్పు ఉన్నాక నువ్వు పూర్వానికి కొట్టడం పెద్ద తప్పును. మళ్ళా అన్న వచ్చి మమ్మల్ని కొట్టాడు కదా. ఆయన వచ్చి ఏమడిగిండో నీకు? కొట్టిర్రా అన్నాడు. అడిగిండు డైరెక్ట్ కొట్లే మిమ్మల్ని దిగి మీరు కొట్టిండు అడగానే కొట్టి అట్లా కొట్లే మిమ్మల్ని ఏమైందని కొట్టిండు అంటేనే కొట్టిండు నేను. మళ్ళా తర్వాత సరే ఇగో నేను ఒక మాట అది చేపిచ్చేస్తా అన్న. ఇగో వీలైతే కొత్త బండి ఇప్పిస్తా. నువ్వు పొద్దున తీసుకొని వస్తా అంటున్నావు కదా మనుషులకి. పొద్దున తెచ్చినాక మాట్లాడు. నడు నడు అన్న బండిది, ఆ బండి కూడా నడు. ఇప్పుడు కాముచుండా నేను మంచి మెల్లగా మాట్లాడినా. నువ్వు పొద్దున తెచ్చి నేను 10 మందికి తెచ్చి మాట్లాడుతా అంటున్నావు కదా. ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం. ఈ బండి ఆ బండి పోలీస్ స్టేషన్ లో పెడదాం. రేపు నువ్వు పిలుచుకరా, అప్పుడు మాట్లాడదాం. నడు పోలీస్ స్టేషన్ రమ్మను. ఎవరైనా ఉంటే ఏమైనా మాట్లాడుతా అంటే రమ్మను. మాట్లాడేస్తాం రేపటి మాట్లాడతా అంటే ఇప్పుడు మాట్లాడు. ఏమంటున్నా బండి పోలీస్ స్టేషన్.